ప్రాచీన ఇస్రాయేల్లో ఒక నిశ్శబ్ద ఉదయం. సూర్యకాంతి పర్వతాలపై పడి ప్రకాశిస్తోంది. అక్కడ దేవుని ఒక నమ్మకమైన ప్రవక్త నడుస్తున్నాడు. అతని పేరు ఎలీషా. ఎలీయా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అతనికి ద్విగుణ శక్తి ఇచ్చాడు, తన కార్యాన్ని కొనసాగించడానికి. ఒకరోజు ఒక పేద విధవ తన 2 చిన్న కుమారులతో ఎలీషా వద్దకు వచ్చింది. ఆమె కళ్ళలో కన్నీళ్లు, హృదయంలో బాధ. ఆమె అంది, నా భర్త చనిపోయాడు. అప్పులు తీర్చడానికి మా వద్ద ఏమీ లేదు. వారు నా పిల్లలను బానిసలుగా తీసుకెళ్తున్నారు. ఎలీషా ప్రేమతో అడిగాడు, నీ ఇంట్లో ఏముంది? ఆమె సమాధానమిచ్చింది, ఒక చిన్న నూనె సీసా మాత్రమే ఉంది ప్రవక్తగారు. ఎలీషా చిరునవ్వు చిందించాడు. అతడు చెప్పాడు, నీ పొరుగువారి వద్దకు వెళ్ళి ఖాళీ పాత్రలు ఎక్కువగా తెచ్చుకో. ఆ నూనెను వాటిలో